హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రైటింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్, రసాయన సమీకరణలు. ఈ రసాయన సమీకరణలను ఎలా రాస్తాము అన్న అంశాలను గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic కెమికల్ ఈక్వేషన్స్, రసాయన సమీకరణలు. యాక్టివిటీ 1.1 can be described as when a magnesium ribbon is burned in oxygen it gets converted to magnesium oxide. ఇలా మనము యాక్టివిటీ 1.1లో పరిశీలించినట్టయితే మెగ్నీషియం రిబ్బన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ కెమికల్ ఈక్వేషన్ని మనం ఇలా సెంటెన్స్ ఫామ్లో రాసినట్టయితే ఇది చాలా పొడవుగా ఉంటుంది. దిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్ ఫామ్ ఇట్ ఈస్ క్వైట్ లాంగ్. ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ఏ షార్టర్ ఫామ్. దీన్ని మనం ఈ షార్ట్ ఫామ్లో ఎలా రాయాలి? ద సింప్లెస్ట్ వే టు డూ దిస్ ఈజ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఈక్వేషన్. ఈ విధంగా సెంటెన్స్ ఫామ్లో పొడవుగా ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్ను వర్డ్ ఈక్వేషన్ ఫామ్లో రాసినట్టయితే చాలా షార్ట్గా మనం రాయవచ్చు. ద వర్డ్ ఈక్వేషన్ ఫర్ ద అబోవ్ రియాక్షన్ వుడ్ బి, మనం ఈ పైన ఈ సెంటెన్స్ ఫామ్లో ఏదైతే చెప్పామో ఆ కెమికల్ రియాక్షన్స్ మనం వర్డ్ ఫామ్లో రాసినట్టయితే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియంను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మనకు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ని ఇలా కూడా రాయొచ్చు. సో ఇలా సెంటెన్స్ ఫామ్లో రాసినప్పుడు లాంగ్గా ఉంటుంది, ఇలా వర్డ్ ఈక్వేషన్ ఫామ్లో రాసినప్పుడు షార్ట్గా ఉంటుంది. ద సబ్స్టెన్సెస్ దట్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ద రియాక్షన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఆర్ ద రియాక్టెంట్స్. సో ఈ కెమికల్ రియాక్షన్లో ఏ సబ్స్టెన్సెస్ అయితే కెమికల్ చేంజ్ అవుతాయో అంటే రసాయన మార్పుకు గురవుతాయో వాటిని మనము రియాక్టెంట్స్ అంటాము. ఇందులో రియాక్టెంట్స్ ఏంటి? మెగ్నీషియం అండ్ ఆక్సిజన్, దీస్ ఆర్ ద రియాక్టెంట్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. ద న్యూ సబ్స్టెన్స్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ యాజ్ ఎ ప్రోడక్ట్. సో ఈ రియాక్షన్లో మనకు న్యూగా ఫామ్ అయినటువంటి ఈ మెగ్నీషియం ఆక్సైడ్ను మనం ప్రోడక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్లో ఏముంది? ఇటువైపు ఉన్నటువంటివి రియాక్టెంట్స్, ఇటువైపు ఉన్నటువంటివి ప్రోడక్ట్స్. సో ఏదైతే కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందో, ఏదైతే రసాయన మార్పు జరుగుతుందో వాటిని మనం రియాక్టెంట్స్ అని, ఏదైతే న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో దాన్ని మనము ప్రోడక్ట్స్గా చెప్పడం జరుగుతుంది. ఏ వర్డ్ ఈక్వేషన్ సోర్స్ చేంజ్ ఆఫ్ రియాక్టెంట్స్ టు ప్రోడక్ట్స్ త్రూ అన్ ఆరో ప్లేస్డ్ బిట్వీన్ దెమ్. సో ఇలా మనం వర్డ్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఇలా రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా ఎలా మారుతాయని చూపించడానికి ఇక్కడ ఒక యారో మార్క్ అనేది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ద రియాక్టెంట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విత్ ఏ ప్లస్ సైన్ బిట్వీన్ దెమ్. సో ఇలా మనం రియాక్టెంట్స్ రాసేటప్పుడు ఇలా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. ఎలా రాస్తాం? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్, ఇలా ప్లస్ సైన్ యూజ్ చేసి మనం రాయడం జరుగుతుంది. సిమిలర్లీ ప్రోడక్ట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ విత్ ఏ ప్లస్ సైన్ బిట్వీన్ దెమ్. సో ఇలా ప్రోడక్ట్స్ రాసేటప్పుడు ఏం రాస్తాము? ఇక్కడ కూడా మనకు రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్స్ అనేవి రాస్తాము. ఒకవేళ ఇక్కడ ఒకే ప్రోడక్ట్ ఉంది కాబట్టి మనం ప్లస్ పెట్టలేదు, ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ ఫామ్ అయినట్టయితే ఇక్కడ ప్లస్ పెట్టి రిమైనింగ్ ప్రోడక్ట్స్ని రాయడం జరుగుతుంది. ద యారో హెడ్ పాయింట్స్ టువర్డ్స్ ద ప్రోడక్ట్స్ అండ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్. సో ఇంకా ఇక్కడ యారో మార్క్ మనం పరిశీలించినట్టయితే దీని యొక్క హెడ్ ఎలా ఉంది? రియాక్టెంట్ వైప్స్ నుంచి ప్రోడక్ట్ వైప్స్కి ఉంది. అంటే ఈ రియాక్షన్ ఈ డైరెక్షన్లో జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనకి యారో మార్క్ ఇలా చూపించడం జరుగుతుంది. సో ఇది మనకు ఒక కెమికల్ రియాక్షన్ గురించి. నౌ లెట్ us see that writing a chemical equation. సో మనం ఈ కెమికల్ ఈక్వేషన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఈజ్ దర్ ఎనీ అదర్ షార్టర్ వే ఫర్ రిప్రజెంటింగ్ కెమికల్ ఈక్వేషన్స్? సో మనం సెంటెన్స్ ఫామ్లో క్వైట్ లాంగ్గా ఉంటుందని చెప్పాం, దాన్ని మనం కొద్దిగా షార్ట్ చేసి వర్డ్ ఈక్వేషన్ ఫామ్లో రాసాం. ఇంకా దాన్ని ఏదైనా షార్ట్ చేయొచ్చా? ఇంకా షార్ట్ ఫామ్లో రాయొచ్చా? Chemical equations can be made
more concise and useful if we use chemical formula instead of words. ఇంకా మనం ఈ వర్డ్ ఈక్వేషన్ కూడా ఇంకా షార్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు? మనం వర్డ్ ఏదైతే వాడామో ఆ వర్డ్స్ బదులు ఆ కెమికల్ ఫార్ములాను రాసినట్టయితే మనకు ఆ కెమికల్ ఈక్వేషన్ ఇంకా చిన్నదిగా అవుతుంది. ఏ కెమికల్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ కెమికల్ రియాక్షన్. ఇఫ్ యూ రీకాల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్, ద అబోవ్ వర్డ్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్. మనం ఇప్పుడు ఏదైతే వర్డ్ ఈక్వేషన్లో రాసామో వాటికి ఫార్ములా ప్రకారం తీసుకున్నట్టయితే మెగ్నీషియం ఫార్ములా ఏంటి? Mg. ఆక్సిజన్ ఫార్ములా ఏంటి? O2. మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్ములా ఏంటి? MgO. సో ఇలా మనము ఈ 3ని ఇలా మనకు ఫార్ములా పరంగా రాసినట్టయితే మనకి ఇంకా సింపుల్గా ఇంకా షార్ట్ కట్ ఫామ్లో మనం ఈ కెమికల్ రియాక్షన్స్ని రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఇప్పుడు మనము 3 ఫామ్స్లో రాయొచ్చు. ఒకటి సెంటెన్స్ ఫామ్లో రాయొచ్చు, ఇంకోటి వర్డ్ ఈక్వేషన్ ఫామ్లో రాయొచ్చు, ఇంకొకటి ఫార్ములాను యూజ్ చేసి కూడా కెమికల్ రియాక్షన్స్ని రాయడం జరుగుతుంది. కౌంట్ అండ్ కంపేర్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆన్ ద LHS అండ్ RHS ఆఫ్ ద యారో. సో ఇలా మనం ఈ కెమికల్ రియాక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఆటమ్స్ని మనం కౌంట్ చేసినట్టయితే ఈజ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ the same on both sides? If yes, then the equation is balanced. మనం ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆటమ్స్ అన్నీ కూడా ఈక్వల్ నంబర్లో ఉన్నట్టయితే ఆ ఈక్వేషన్ని మనము బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాము. ఇఫ్ నాట్, then the equation is unbalanced because the mass is not the same on both sides of the equation. సో ఒకవేళ ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఆటమ్స్లో నంబర్స్ అనేవి ఈక్వల్గా లేనట్టయితే అది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాము. ఎందుకు అన్బ్యాలెన్స్డ్ అవుతుంది? ఇక్కడ మాస్ అనేది డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సచ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ ఏ స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ఏ రియాక్షన్. సో మనం ఏదైనా రియాక్షన్కు ఇలా మనము వాటి ఫార్ములాను యూజ్ చేసి ఈక్వేషన్స్ని రాసినట్టయితే దీన్ని మనము స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్గా చెప్పడం జరుగుతుంది. ఈక్వేషన్ 1.2 ఈజ్ ఎ స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ఎయిర్. సో ఇలా మనం ఈ కెమికల్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే మనం ఏదైతే పైన యాక్టివిటీ 1.1లో చూసామో మెగ్నీషియంని ఆక్సిజన్తో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అని చెప్పామో దానికి ఇది స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ స్కెలిటల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ అన్న అయి ఉండొచ్చు లేదా అన్బ్యాలెన్స్డ్ అయినా అయి ఉండొచ్చు. సో బ్యాలెన్స్ అయినట్టయితే మనం దాన్ని అలానే రిప్రజెంట్ చేస్తాం. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా ఉన్నట్టయితే దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాము అన్న అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.